హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే మనం స్కూల్లో మా బాబుకి అయితే ప్రాజెక్ట్ ఇచ్చారు. ప్రాజెక్ట్ అంటే ఒక యాక్టివిటీ, ఏదన్నా ఒక ఫ్రూట్ అనమాట, డిఐవై చేసి పంపించమన్నారు. మనం కావాలితే ఆన్లైన్లో పర్చేస్ అన్న చేయొచ్చు, జస్ట్ కాస్ట్యూమ్ టైప్. నేనైతే డిఐవై చేశాను ఇంట్లోని. ఏ ఫ్రూట్ అన్నా పర్లేదు. మేమైతే మ్యాంగో చూస్ చేసుకున్నాం అనమాట. వాళ్ళు ఒక రిఫరెన్స్ పిక్స్ కూడా పంపిస్తారు స్కూల్ వాళ్ళు. ఏమీ అప్పటికప్పుడు చెప్పినవి ఏం కాదు. ఒక 1 వీక్ 5 డేస్ ముందే వాళ్ళ పోర్టల్ అప్లోడ్ చేస్తారు. అంటే ఇలా యాక్టివిటీ ఉంటుంది, మీరు ఈ కాస్ట్యూమ్ తెచ్చుకోవాలి, ఇట్లా మీ కిడ్నీ ప్రిపేర్ చేయాలి అని చెప్పి ముందే వాళ్ళు యాప్లో అయితే అప్డేట్ చేస్తారు. లేదా వాట్సాప్ ఎందులో అన్నా రిలేటెడ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వేటిలో అన్నా అప్లోడ్ చేస్తారనమాట. సో మనం దాన్ని బట్టి ప్రిపేర్ చేసుకోవాలి. కానీ మేమైతే రేపు యాక్టివిటీ అయితే ఈరోజే ప్రిపరేషన్ స్టార్ట్ చేసాం. ఈరోజు నైట్ మీకు తెలుస్తుంది కూడా, లైట్ కొంచెం 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 షేడ్ అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే బాబు కూడా మధ్యలో అవి ఇవి పీకేసి అది ఇది చేస్తూ ఉంటారు కదా అల్లరి. సో వాడు కొంచెం వేరే యాక్టివిటీస్లో ఎంగేజ్ అయినప్పుడు అట్లా చేస్తూ ఉన్నాను. కానీ పర్లేదు, ఎంత పీకినా మధ్య మధ్యలో నాకు పెన్సిల్ అని అదని ఇదని హెల్ప్ చేస్తూ ఉన్నాడు. బాగానే ఉంటాడు. ఎప్పుడైనా కొంచెం క్రాంకీ, వీళ్ళకి ట్యాంట్రమ్స్ వస్తూ ఉంటాయి కదా, ఆ టైంలో కొంచెం ట్రైపాడ్ని కదపడం అట్లాంటివి చేస్తాడు. కానీ కొంచెం తక్కువే, పర్లేదు. ముందైతే ఎల్లో కలర్ చార్ట్ తీసుకున్నాను, దానికి జస్ట్ పెన్సిల్తో అవుట్లైన్ గీసేసుకున్నాను అనమాట, మ్యాంగో లాగా. మీకు ఎలా కావాలితే అలా గీసుకోవచ్చు. నేను వాటర్ మిలన్ కూడా చేద్దాం అనుకున్నాను, బట్ నాకు ఎక్కువ టైం అనిపించింది, కొంచెం టైం టేకింగ్ అనిపించింది. సో మ్యాంగో అయితే కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది. ఎందుకంటే లాస్ట్లో స్టార్ట్ చేశానని చెప్పాను కదా, రేపు యాక్టివిటీ అంటే ఈరోజు స్టార్ట్ చేశానని చెప్పాను కదా, అందుకని మ్యాంగోస్ చూస్ చేసుకున్నాను అనమాట. అవుట్లైన్ అయితే గీసేసాను. మ్యాంగో కట్ చేసిన తర్వాత షేపు మార్కర్తో అయితే చేశానమాట. కొంచెం లావ్ మార్కర్ తీసుకుంటే బెటర్. నెక్స్ట్ వచ్చేసి 2 వైట్ పేపర్స్ని ఇట్లా ఐస్ లాగా కట్ చేశాను ఎగ్ షేప్లో. ఇది కూడా అవుట్లైన్స్ గీసుకుని ఐస్ లాగా కొంచెం అట్లా పెట్టానమాట. లోపల కూడా కలరింగ్ అయితే చేశాను బ్లాక్తో, ఐస్ లాగా లోపల బ్లాక్ ఐ లాగా చేశాను అనమాట. దానికి పైన ఐబ్రోస్ ఇంకా ఐ ల్యాషెస్ కూడా వేస్తే బాగుంటుంది అనిపించింది, అవి కూడా వేసాను. నోస్ ఇంకా మౌత్ కూడా, అంటే రిఫరల్ పిక్చర్ వాళ్ళు పంపించారు, నేను బ్యాక్గ్రౌండ్ వర్క్ చేశాను అనమాట. లైక్ యూట్యూబ్లో ఇంకా పినింట్రెస్ట్లో వాటిలో బ్యాక్గ్రౌండ్ వర్క్ చేశాను. సో నాకు ఇట్లా టర్న్ అవుట్ అయింది. చుట్టూరు ఒక క్రయాన్ తీసుకుని కొంచెం, అంటే షేడ్ అనమాట, మ్యాంగోకి కొంచెం బ్లాక్ కలర్ డాట్స్ అట్లా ఉంటాయి కదా, ఆ షేడ్ ఇస్తానికి చుట్టూరు బ్లాక్ క్రయాన్ తీసుకుని స్కెచ్ చేశాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా స్కెచ్తో చేయొచ్చు మీరు టంగ్. నా దగ్గర స్కెచ్ లేదు, ఆ టైంలో కనిపించలేదు. సో నేను క్రయాన్ తీసుకుని, క్రయాన్స్ అయితే స్కూల్లో ఇస్తూ ఉంటారు, మనము బై చేస్తూ ఉంటాం కదా, అట్లా టంగ్. ఇంకా చీక్స్ కూడా ప్రెట్టీగా ఉంది కదా, చీక్స్ పెట్టాక చాలా అందం వచ్చింది అనిపించింది. సో చూసారు కదా, మా బాబు కూడా చాలా బాగా హెల్ప్ చేస్తాడు. ఎప్పుడైనా ఒక్కొక్కసారి కొంచెం చేస్తూ ఉంటాడు అల్లరి. చూడండి, ఏ ఎక్సర్సైజులు కూడా చేస్తున్నాడు. మధ్యలో ట్రైపాడ్ అయితే కదిపేసాడు. సో షీటో పక్కకి వెళ్ళిపోయిందనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆ మ్యాంగోకి మీరు ముందు చూస్తుంటే పైన లీవ్స్ పెట్టాను కదా, ఆ లీవ్స్ కోసం అనమాట గ్రీన్ కలర్ చార్ట్ అయితే కట్ చేశాను. ఈ గ్రీన్ కలర్ చార్ట్ ఏంటంటే నా దగ్గర కార్డ్బోర్డ్ చార్ట్ ఉండిపోయింది, కొంచెం థిక్నెస్ ఎక్కువ అనమాట. సో కట్ చేస్తానికి కొంచెం కష్టమైంది షేప్స్ అవి, బట్ ఫైనల్లీ కట్ చేసేసాను. లోపల లీఫ్ అది రావాలన్నట్టుగా లీవ్స్ కింద డ్రా చేసుకున్నాను మార్కర్ యూస్ చేసి. ఎక్కువ స్ట్రెస్ అవ్వకుండా కొంచెం సింపుల్గా చేసేద్దాం అన్నట్టుగానే మ్యాంగో చూస్ చేసుకున్నాను. అట్లనే అలాగే సింపుల్గా అయిపోయింది. ఈ లీవ్స్ కూడా పైన పెట్టేశాను. వాడు చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నాడు, ఎప్పుడెప్పుడు దాన్ని వేర్ చేద్దామా అని చెప్పి. అయిపోయిందా అమ్మ, అయిపోయిందా అమ్మ, అయిపోయిందా అంటానే ఉన్నాడు. నెక్స్ట్ వచ్చేసి ఈ మ్యాంగో అయితే ప్రిపరేషన్ అయిపోయింది. నెక్స్ట్ క్రౌన్ కింద చేద్దాము లీవ్స్ పెట్టి అనుకున్నాను. క్రౌన్ కూడా చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ క్రౌన్స్ చూశాను. సో నేను నార్మల్గా సింపుల్గా ఇలా లీవ్స్తో చేసేద్దాము అన్నట్టుగా పెన్సిల్తో ఏదైనా ముందు అవుట్లైన్ గీసేసుకుని దానికి కటింగ్ అయితే చేసేసాను. ఇలా 5 లీవ్స్ కింద చేశాను, జస్ట్ ఓన్లీ ఫ్రంట్ పార్ట్ కింద వచ్చేలాగా. ఎందుకంటే నేను చెప్పాను కదా, గ్రీన్ది కొంచెం కార్డ్బోర్డ్ హార్డ్ ఉండే, అందుకని చుట్టూరు పెట్టలేదు. మీరు కనుక నార్మల్ చార్ట్ తీసుకుంటే చక్కగా ఒకదాని మీద ఒకటి ప్లేస్ చేసుకుని అన్నీ ఒకేసారి కట్ చేసేసుకోవచ్చు. ఇట్లా పిన్ చేశాను, రోప్ లాగా కట్ చేసి. ఆ పిన్స్ గుచ్చుకుంటాయని చెప్పి నేను ఒక ప్లాస్టర్ అయితే వేసాను, అంటే మరి హెడ్ మీదే క్రౌన్ పెట్టుకునేలాగా కదా. సో అందుకని ప్లాస్టర్ అయితే వేస్తున్నాను.
ప్లాస్టర్ కూడా నేను కట్ చేయను అని అడుగుతున్నాడు పక్క నుంచి. అంతా బాగానే ఉంటుంది, ఏమీ ఇబ్బంది అంటే కొంచెం క్రాంకీగా అలా ఉంటాడు కానీ బాగా హెల్ప్ అయితే చేస్తాడు నాకు. ఏం చెప్పినా మాట వింటాడు. ఇది వచ్చేసి తన హ్యాండ్లో ఒక చిన్న ఎన్వెలప్ లాగా పట్టుకునేలాగా చేశాను అనమాట. చిన్న మ్యాంగో డ్రా చేసి ఐ యామ్ ఏ మ్యాంగో అని చెప్పి రాసాను దాని మీద. అది తను చేత్తో పట్టుకునేలాగా ఒక చిన్న స్టిక్ అయితే కింద ఇచ్చాను. మీకు దగ్గర ఈ ఐస్కి కింద పుల్ల పెడతారు, అది ఉన్న ఆ స్టిక్ ఉన్న పెట్టొచ్చు. లేదు మీ దగ్గర అవైలబుల్గా లేకపోతే మనం ఏది అవైలబుల్గా లేకపోయినా దాని రీప్లేస్మెంట్కి ఏదో ఒకటి చూసుకోవాలి. సో అలా నేనైతే నార్మల్ పేపర్ కట్ చేసి పెట్టేశాను. ఇవైతే పైన 2 లీవ్స్ కింద అయితే ఇచ్చేసి పేస్ట్ చేశాను. ఫెవికాల్, నార్మల్ ఫెవికాలే యూజ్ చేశాను. ఇదిగో స్టిక్ అన్నాను కదా ఇందాక, ఆ స్టిక్ కొంచెం 2-3 లేయర్స్ కింద పెట్టాను అనమాట. అంటే స్టిక్ కొంచెం స్టిఫ్గా ఉంటే బెటర్ కదా. ఇప్పుడు కూడా నేను డబ్బింగ్ చెప్తుంటే వెనకాల నుంచి సౌండ్స్ చేస్తూ ఉన్నాడు. ఆ సౌండ్స్ వస్తే కొంచెం ఇగ్నోర్ చేయండి, పర్లేదు. సైలెంట్గా ఉండమంటే పిల్లలు సైలెంట్గా ఎందుకుంటారు? అసలు పిల్లలే ఎవరు సైలెంట్గా ఉంటాయి కదా. మీ అందరికి కూడా నాలాగా థాట్స్ ఉన్నాయి అనుకుంటే కమెంట్ చేయండి కింద. వీళ్ళకి ప్రాజెక్ట్స్ యాక్టివిటీస్ ఏమో కానీ వీళ్ళ తరపున మనమే చేయాలి ఫుల్గా. కొంచెం ఎదిగే వరకు వాళ్ళని స్కూల్కి పంపిస్తున్నాం, టైం దొరుకుద్ది అనుకుంటాం కానీ ఈ వెనకాల బ్యాక్గ్రౌండ్ వర్క్స్ అన్నీ చేస్తుంటే మనకే కొంచెం ఇబ్బంది అవుతుంది. హార్డ్ వర్క్ చేయరని కాదు, ఫిజికల్గా వాళ్ళు స్కూల్కి వెళ్ళి వాళ్ళు వర్క్ చేసుకుని వాళ్ళు అవన్నీ చేసుకుంటారు. కాకపోతే మెంటల్గా వెనకాల మనం కొంచెం బ్యాక్గ్రౌండ్ వర్క్ ఎక్కువ చేయాలి కదా వాళ్ళకి సంబంధించినవి. ఇది వచ్చేసి బర్త్డే రిబ్బన్ ఉంటుంది కదా, అది పిన్ చేసేసాను బాబు వేసుకోవడానికి. మీలో కూడా ఎంతమంది ఇలా ఫీల్ అవుతారు, బ్యాక్గ్రౌండ్ వర్క్ మనమే ఎక్కువ కష్టపడుతున్నాం అని? నేను ఒక్కదాన్నేనా? మీరు కూడా ఇలా ఫీల్ అయ్యే వాళ్ళు ఉన్నారా? కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇట్లో మా బుడ్డోడు స్కూల్లో ఎట్లా పర్ఫామ్ చేశాడు, స్టేజ్ మీద ఎలా చెప్పాడు ఫ్రూట్ గురించి అనేది వీడియో అటాచ్ చేసాను, చూడండి.